నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 23 ఆగస్టు ఉదయం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 77,540.83 పీటీఎస్ పెరిగింది. అత్యధిక లాభం పవర్ గ్రిడ్ 2.87% పెరిగింది. అత్యధిక నష్టం మారుతి 1.77% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,252 0.08% వద్ద ఉంది. 0.08% పెరిగింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. నిఫ్టీ 24,252 వద్ద ముగియడంతో ఫ్లాట్గా ముగిసిన భారతీయ బెంచ్మార్క్ సూచీలు. నిఫ్టీ 50 స్వల్పంగా 0.08% పెరిగి 24,252 వద్ద ముగియగా, సెన్సెక్స్ 77,540.83 వద్ద ఫ్లాట్గా ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 0.46% లాభపడి 57,761.95 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లలో మరింత పెరిగిన బంగారం, వెండి ధరలు. బంగారం ధర 0.72% పెరిగి ప్రతి ట్రాయ్ ఔన్స్కు $4,624 మరియు 10 సెంట్లు వద్ద స్థిరపడింది. వెండి కూడా 0.76% లాభపడి ప్రతి ట్రాయ్ ఔన్స్కు $69 మరియు 47 సెంట్లు వద్ద ముగిసింది. బ్యారెల్కు $87 వద్ద ముగిసిన ముడి చమురు ధరలు. ముడి చమురు ధరలు 0.69% పెరిగి బ్యారెల్కు $87 మరియు 6 సెంట్లు వద్ద స్థిరపడ్డాయి. ప్రపంచ ఇంధన డిమాండ్ మార్పులు మరియు భౌగోళిక రాజకీయ అంశాల మధ్య ఈ పెరుగుదల నమోదైంది. చమురు ఆందోళనలతో రూపాయి క్షీణత, కానీ పతనాన్ని అడ్డుకున్న ఆర్బీఐ జోక్యం. యూఎస్డీ ఐఎన్ఆర్ 0.02% స్వల్పంగా పెరిగి 95.71 వద్ద ముగిసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చురుకైన జోక్యం రూపాయి విలువ ప్రతి డాలర్కు 96 దాటి పడిపోకుండా నిరోధించింది. రికార్డు స్థాయిలో 48 లక్షల కోట్ల రూపాయలను తాకిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఆస్తులు. జూలైలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఆస్తులు 48.5 లక్ష రూపాయలు కోట్ల సరికొత్త రికార్డుకు చేరాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు సీప్లు ఇండియన్ రూపీ 30,000 కోట్లకు పైగా బలంగా కొనసాగాయి. ఆర్బీఐ అంచనాలను భారత ఆర్థిక వృద్ధి అధిగమించవచ్చునన్న పూనం గుప్తా. భారత ఆర్థిక వృద్ధి రేటు సెంట్రల్ బ్యాంక్ అంచనా వేసిన 6.7% కంటే ఎక్కువగా ఉండవచ్చని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పూనం గుప్తా తెలిపారు. కీలక సూచీలు మెరుగుపడటంతో 7% వృద్ధి రేటు సాధ్యమేనని ఆమె పేర్కొన్నారు. 4,800 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత్ ఆమోదం. భూ సరిహద్దులను పంచుకునే దేశాల సరళీకృత నిబంధనల ప్రకారం 4,896 కోట్ల రూపాయలు విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రతిపాదనలను భారత్ క్లియర్ చేసింది. ఆగస్టు 20 నాటికి ఈ ప్రతిపాదిత పెట్టుబడులు వివిధ రంగాలలో విస్తరించి ఉన్నాయి. ఆర్బీఐ డిపాజిట్ విండోను ముగించడంతో భారతీయ బ్యాంకులకు పెరిగిన నిధుల వ్యయం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ప్రత్యేక డిపాజిట్ విండోను ముందుగానే ముగించడం ద్వారా మార్కెట్లను ఆశ్చర్యపరిచింది. ఈ చర్య దేశీయ వాణిజ్య బ్యాంకులకు స్వల్పకాలిక నిధుల వ్యయాన్ని పెంచడానికి దారితీసింది. ఆన్లైన్ బాండ్ ప్లాట్ఫారంల ప్రకటనలపై కఠినమైన నిబంధనలను ప్రతిపాదించిన సెబీ. ఆన్లైన్ బాండ్ ప్లాట్ఫారంలు చేసే ప్రచార క్లెయిమ్లపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కఠినమైన ఆంక్షలను ప్రతిపాదించింది. రిటైల్ పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనల నుండి రక్షించడం మరియు పారదర్శకతను నిర్ధారించడం ఈ చర్య యొక్క లక్ష్యం. ఐపీఓ కోసం డ్రాఫ్ట్ పత్రాలను దాఖలు చేసిన ఫ్రీడమ్ ఆయిల్స్ తయారీదారు జెమినీ ఎడిబుల్స్. ఫ్రీడమ్ ఆయిల్స్ తయారీదారు జెమినీ ఎడిబుల్స్ మరియు ఫ్యాట్స్ ఇండియా తన డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ను సెబీ వద్ద దాఖలు చేసింది. కంపెనీ తన విస్తరణకు నిధులు సమకూర్చడానికి పబ్లిక్ లిస్టింగ్ ద్వారా మూలధనాన్ని సేకరించాలని యోచిస్తోంది. బంగారం $4,624 మరియు 10 సెంట్లు 0.72% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 142,287 ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.72% పెరిగింది. మునుపటి ముగింపు $4,590 మరియు 90 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $69 మరియు 47 సెంట్లు 0.76% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $2,138 ప్రతి 10 గ్రా. వెండి ధర 0.76% పెరిగింది. మునుపటి ముగింపు $68 మరియు 94 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $87 మరియు 6 సెంట్లు 0.69% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0.69% పెరిగింది. మునుపటి ముగింపు $86 మరియు 46 సెంట్లు నుండి.
చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $95.710.02 వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.02% బలహీనపడింది. మునుపటి ముగింపు $95.69 నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు. చెన్నై $957 మరియు 50 పైసలు, 2906 రూపాయలు. బెంగళూరు $944 మరియు 50 పైసలు, 2821 రూపాయలు. హైదరాబాద్ $994, 2985 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, 2921 రూపాయలు మరియు 50 పైసలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.